సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోలకు మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. వాళ్లకు మాత్రమే అభిమాన సంఘాలుంటాయి. స్టార్ హీరోలైన తర్వాత వాళ్ళని ఆరాధించే వాళ్ళ సంఖ్య కోట్లలోకి పెరిగిపోతుంది. హీరోల బర్త్డే రోజున అభిమానులు రక్తదానాలు చేయడం లాంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ చాలా తక్కువ సమయంలోనే అవతరించారు. ఇక అలాంటి పవన్ కి వచ్చిన ప్రతి సినిమాలో అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసేది. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కొనసాగిస్తున్నప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే చాలా మంది దర్శకులు పవన్ తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటే ఒక దర్శకుడు మాత్రం పవన్ కళ్యాణ్ నాకు సెట్ అవ్వడు అని, నేను అతనితో సినిమాలు చేయలేను అంటూ ఓపెన్ గా చెప్పాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే బోయపాటి శ్రీను. బాలయ్యతో చేసిన సినిమాలతో గొప్ప విజయాలు సాధించాడు. అలాగే అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేసి గొప్ప విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో బోయపాటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీరు పవన్ తో సినిమా ఎప్పుడు చేస్తారని అక్కడ అడగ్గా బోయపాటి ఇలా సమాధానమిచ్చారు. పవన్ గారు ఉన్న సిచ్యువేషన్ లో పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి తాను చాలా లిమిటెడ్ డేట్స్ ఇస్తారు. ఆయన తక్కువ డేట్స్ ఇచ్చినప్పుడు నేను వాళ్లతో అంత ఎఫెక్ట్ గా సినిమా చేయలేనంటూ చెప్పాడు. అలాగే నాకు హీరోల డేట్స్ చాలా ఎక్కువ కావాలి. అలాంటప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీద చూపించగలుగుతాను. పవన్ తో సినిమా చేయాలని నాకు ఉంది, కానీ సినిమా చేస్తే మాత్రం అతని డేట్స్ బల్క్ గా కావాలి. ప్రస్తుతం ఆయన్ని అన్ని డేట్స్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అతనితో సినిమా చేయకపోవడమే బెటర్ అంటూ బోయపాటి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.